అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్ని పాయింట్స్ అనే వరకు టైం కూడా వరకు అదే పూజ ఒక్కటి షిఫ్ట్ చేసేసాం. రోడ్డు స్ట్రైట్గా ఉంటుంది, పూజ అక్కడ ఏప్రిల్ 2న రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అదేవిధంగా రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో కూడా కన్నీగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపురంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దానికి ప్రధాన కారణం అక్కడ దివాకరపురంకు సంబంధించి ఒక ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ని నిర్మించేదానికోసం కూడా శంకుస్థాపన కార్యక్రమం పనులకైతే గత కొద్ది రోజులుగా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఆ పనులు కూడా స్థానిక శాసనసభ్యుడు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి, స్థానిక శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పనులు పరిశీలించారు. ఎందుకంటే ఏప్రిల్ 2న రానటువంటి రాష్ట్ర మంత్రి నారా లోకేష్, అదేవిధంగా అనంత్ అంబానీ ఈ కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిన కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి అందరూ సహకరించాలని చెప్పేసి కూడా మంత్రి హోదాలో నారా మీ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి కోరడం కూడా జరిగింది. ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా ఇక్కడ ఈ ప్లాంట్ వల్ల కూడా కొంతమందికి ఉపాధి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా పూర్తిగా కూడా పశ్చిమ ప్రకాశం వలసలో పోయే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఇటువంటి ఇండస్ట్రీస్ని ఏర్పడటం వల్ల కూడా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దీంతోపాటు మరికొంతమంది ఇక్కడికి ఉపాధి అవకాశాలు పెంచేదాని కోసం కూడా, అదేవిధంగా పెట్టుబడులు పెట్టేదాని కోసం కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎంతో శుభసూచకంగా ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధికి ఇటువంటి ప్లాంట్లు నిర్మించడం వల్ల కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి తెలియజేశారు. ఏప్రిల్ 2న జరుగుతున్న ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగే కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలు కూడా దీనికి సహకరించాలని చెప్పేసి కూడా డాక్టర్ డోలశ్రీ బాలవీరేంద్ర స్వామి అయితే కోరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు మంత్రి ఏమన్నారో వారు మాట్లాడి చూద్దాం. ప్రకాశం జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది మన ప్రభుత్వ లక్ష్యం. ఆ రోజు యువగళం పాదయాత్రలో మన యువ నాయకులు ఈరోజు మానవ వనరుల శాఖ మంత్రిలో నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మహానాడుప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నారు. 19 ఎన్నికల్లో ఇక్కడి నుంచి కూడా ఈ జిల్లా నుంచి నలుగురిని ప్రజాప్రతినిధులు పంపటం ఈ ప్రాంత అభివృద్ధి మీద పార్టీకి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తోంది. ఎన్డీఏ పక్షాలైనటువంటి జనసేన, బీజేపీలు కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాయి. దీనిలో భాగంగానే ఇక్కడ రిలయన్స్ సంస్థ చేత ఈరోజు మనం పెట్టుబడులకి ఆహ్వానించడం జరిగింది. దానిలో కూడాను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావు గారు మన జిల్లా వస్తే ప్రథమ ప్రాధాన్యత కనిగిరి ప్రాంతంలో ఈ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. ఇది ఇక్కడే కాదు, మొదటగా మనం ఇక్కడ మొదలు పెడతాం. తర్వాత మార్కాపూర్, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో కూడా ఈ రిలయన్స్ కంప్రెసర్ గ్యాస్ యూనిట్లు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా ముఖ్యంగా నేను మన శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి స్థానిక నాయకులు కూడా అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో వర్క్స్ మీద దృష్టి పెట్టి ఒక స్టెప్ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, ఉగ్ర నరసింహారెడ్డి అందరం కలిసి మార్పులు, చేర్పులు, అదేవిధంగా బ్లూ ప్రింట్ కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కనిగిరి ప్రాంత ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరైతే వలసలు ఉన్నటువంటి ప్రాంతం, కరువు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిశ్రమ రావడం ద్వారా ఈ భూములకి రైతులకు కూడా మనకి 31,000 కౌలిస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది, ఉపాధి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఉన్నాయి. ఇది రావటం చూసిన తర్వాత మొదలు పెట్టడం ఒక శుభపరిణామం ఏంటంటే పలు కంపెనీలు కూడా మేము ఇక్కడ ప్రాజెక్టులు పెడతామన్నటువంటి ప్రతిపాదనలో ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది దిగ్విజయంగా పూర్తి జరగాలని ఇది ప్రజలు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మీడియా కూడా దీనికి తగిన ప్రాధాన్యత కూడా కల్పించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.